న్యూస్. తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుండి ఎమ్మిగనూరు శాసనసభ సభ్యులు గౌరవ జై నాగేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంక్షేమం ఒక ఎత్తు అయితే తన తండ్రి బివి మోహన్ రెడ్డి నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను భుజాలపై దించకుండా పార్టీ శ్రేణులను పార్టీని ఒంటి చేత్తో మోస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మార్చిన ఘనత మా ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డిది అని తెలిపారు. ప్రతిరోజు ఎండా వాన అని చూడకుండా ప్రతి క్షణం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామం తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ తిరుగులేని పార్టీగా ఆవిర్భావం చేస్తున్న మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి తప్పకుండా కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినేతలకు డిమాండ్ చేశారు. సమతా సైనిక్ దళ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తులకి తెలుగుదేశం ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గాని ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు లేదు. కాబట్టి కష్టపడేటువంటి వ్యక్తి బివి జై నాగేశ్వర్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రంలో ఆయన మళ్ళా ఒకసారి కూడా చక్రం తిప్పాలి. మా నియోజకవర్గానికి మేము సమతా సైనిక్ దళ నుంచి కూడా తెలుగుదేశానికి కోరుకునేది ఏంటంటే బివి జై నాగేశ్వర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి సహకరించాలని. ఈ జిల్లా రాయలసీమ అంతా కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాలైతేనేమి జిల్లాలైతేనేమి ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అన్ని కులాలకి అన్ని మతాలకి సంక్షేమము అభివృద్ధి అనేది అందిస్తాడనేటువంటి మా భావాన్ని వ్యక్తపరుస్తున్నాం.